నమస్తే, నేను రాజేశ్వరి. ఈరోజు మా ఇంట్లో అయితే ఇన్ని హార్వెస్ట్ చేసుకున్నా అండి. మునక్కాయలు హార్వెస్ట్ చేసుకున్నా. ఈ కాకరకాయలు అయితే ముందువే పైనవి. టమాటాలు ఇన్ని వచ్చినాయి, పావు కిలో కూడా కాదు, అర్ధ పావు అన్నీ వచ్చినాయి. ఇవి దొండకాయలు ఏమో పావు కిలో వచ్చినాయి. ఇంట్లో నాటువి కూడా ఉన్నాయి, మామూలువి ఉన్నాయి. ఇవి తొందరగా పండు అయిపోతాయి. నేను వీటి గురించి చెప్తా ఉంటా మీకు. ఇవైతే మనకి లోకల్వి అయితే చాలా రోజులు ఉంటాయి, ఎర్రగావు. కనకాంబరాలు చూడండి, 2 మూరల దాకా వచ్చినాయి నాకు. మల్లెలు కూడా కొన్ని వచ్చినాయి. మేము అరుణాచలం వెళ్ళినప్పుడు అయితే చాలా వచ్చినాయి. ఆ అమ్మాయి కూడా తెంపుకోలేదు, అన్ని కిందనే పడేసింది. తెంపలేదు, ఆ అమ్మాయి పెట్టుకోలేదు. 3 పచ్చడికాయలు వచ్చినాయి, ఇంకో పచ్చడికాయ పోయింది. ఇట్లా మనము పెంచుకుంటే ఇంట్లో మనవే. ఇప్పుడు ఈరోజు నేను మునక్కాయ పప్పు చేసుకుంటున్నా, కాకరకాయ వేపుడు చేసుకుంటున్నా. ఇంక రేపు దొండకాయలు వండుకుంటాను. 2 రోజులకి కూరగాయలు వచ్చినాయి. కాకరకాయ, మునక్కాయ 3 రోజులకి కూరగాయలు వచ్చినాయి. ఇంకా 3 రోజులకి మళ్ళీ ఇంకా కాస్తే అవి కూడా వస్తాయి. ఇట్లా మీరు కూడా పెంచుకోండి. నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇట్లా పెంచుకొని ఇవన్నీ ఇన్ని గణం చూస్తే చాలా ఆనందం అనిపిస్తుంది. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.